మేము ఖమ్మం రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఈ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అనేటువంటి దాన్ని 1990లో దీన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక 13,000 మందికి కాళ్ళని ఇవ్వగలిగాం మేము. మొదట్లో 10 రోజులకి 15 రోజులకి ఒకళ్ళు వచ్చేవాళ్ళు, మా కాలు పోయిందండి మీరు ఆర్టిఫిషియల్ లింబ్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పనని. మా దగ్గర అప్పుడు ఒక టెక్నీషియను మెటీరియల్ మాత్రమే ఉండేది, తయారు చేసి ఇస్తూ వచ్చాము. కాలగమనంలో ఈ యొక్క 35 సంవత్సరాల జీవితకాలంలో ఏమైందంటే వాహనాలు పెరిగిపోయాయి, యాక్సిడెంట్లు పెరిగిపోయాయి, డయాబెటీస్ పెరిగిపోయింది. దీనివల్ల యాంపిటేషన్స్ జరిగి ప్రతిరోజు కూడా 5 నుంచి 6 మా ఖమ్మం సెంటర్కి వస్తున్నారు కాళ్ళ కోసం అని చెప్పినాను. ఈ వచ్చేటువంటి వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఎమ్మడి పెట్టుకొని వస్తారు. ఇప్పుడు మీరు చూశారు 2 చేతులు 2 కాళ్ళు పోయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా అరుదు. 2 కాళ్ళు పోయి పిల్లలు బస్సు కిందనో లారీ కిందనో పడి పోగొట్టుకున్న వాళ్ళకి మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా మామూలుగా నడుచుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సమాజంలో వాళ్ళ కార్యక్రమాలను అన్నింటినీ కూడా చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని మేము చూసిన తర్వాత వెంట వచ్చేటువంటి వాళ్ళు ఒక ఇద్దరు రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దానికి కాకుండా ఎక్కడైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాలి అనేటువంటి యొక్క సంకల్పంతో మేము ఇప్పటి వరకు ఒక 40 క్యాంపులకు పైన పెట్టడం జరిగింది. ఒక్కొక్క క్యాంపులో 50 నుంచి 100 మంది కాళ్ళు పోయినటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకేంటంటే చాలా బాధ అనిపించేది, వాళ్ళకి చేస్తున్నందుకు సంతృప్తిగా ఉండేది. క్యాంపులు పెట్టాలంటే ఒక్క క్యాంపు 100 మందికి పెట్టాలంటే 4 లక్షల పైమాట ఖర్చు అవుతుందండి. కాలు ఒకటి 4,000 రూపాయలు పడుతుంది. అయితే ఇవాళ మేము కాలు ఇచ్చాము అని చెప్పనంటే ఈ కాలు 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. దీని లైఫ్ టైం అన్నమాట. ఈ లైఫ్ టైంలో వాళ్ళు కనుక జాగ్రత్తగా వాడుకుంటే ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ పనిచేస్తుంది. అందుకని చెప్పని మేము ఏంటంటే ఇటువంటి సమావేశంలో డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం ఒక ఎత్తు, తిరిగి కనుక పాడైపోయి పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చేటైతే మళ్ళీ తిరిగి ఉచితంగానే మీకు కాలు ఇస్తాం. ఈ విధంగా చేసేటువంటి భాగంలోనే మేము అనేక మందిని నేను చేజాచి అడుగుతూ వస్తున్నాం. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు సంతృప్తినిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టి ఎట్లా అంటే ఉదయం నుంచి సాయంత్రం వేరే పని లేదండి, వ్యాపారాలు కానీ ఏం లేవు. దీన్ని చేయాలన్న సంకల్పంతో చేస్తున్నప్పుడు కవితారెడ్డి గారు ఫోన్ చేసి మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి నేను ఎక్కడ పెడతారు ఏంటని చెప్పని విజయపాల్ గారు కవిత గారు ఇద్దరు అడిగారు. మారుమూల ప్రాంతం ఇక్కడ ఉన్నారు అని చెప్పని తెలుసు, కానీ ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల మేము పెట్టలేకపోయాం. వారు మేము ఉన్నాము అని చెప్పని మాకు వెన్ను తట్టారు. వెన్ను తట్టి కాళ్ళు ఒకటే కాదండి, వాళ్ళకి ట్రైసైకిల్స్ కూడా ఇద్దాము, అవసరమైన వాళ్ళకి వీల్ చైర్లు కూడా ఇద్దాము అని చెప్పని వారు సంకల్పాన్ని చెప్పిన మీద మీరు ఒక క్యాంపుని ఏంటంటే 100 మందికి చేయమన్నారు, కానీ ఇక్కడ 50 మందే వచ్చారు. మీరు భవిష్యత్తులో ఏంటంటే మేము ఉన్నాము మీకు అండగా అని చెప్పని కవిత గారు విజయపాల్ గారు ఏంటంటే మేము ఉన్నాం సార్ మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పనని ఆ ధైర్యంతో మేము ఏంటంటే కొద్దిగా మాకు సంతృప్తి అనమాట. ఏంటంటే నింపాదిగా ఈ కార్యక్రమాన్ని వెళ్ళాలని చెప్పనని ఇవాళ చూశారు 2 చేతులు 2 కాళ్ళు పోయినటువంటి వాళ్ళు. వేరే వాళ్ళవి నా సెల్లో కూడా ఉన్నాయి. 12 సంవత్సరాల అమ్మాయి 2 కాళ్ళు పోయినాయి. అమ్మాయి మామూలుగా నడుస్తుంది. మాచర్లలో మేము క్యాంప్ పెట్టామండి. అక్కడ ఆయన గంతులు వేసుకుంటూ వచ్చాడు కాళ్ళు పోయినతను. ముందు కావాల్సింది ఏంటంటే ధైర్యం కావాలి, డిప్రెషన్లోకి పోవద్దు, సమాజంలో నా బాధ్యతను నేను నిర్వర్తించగలను అనేటువంటి ఒక ధైర్యం కోసమని మేము కాళ్ళు ఇస్తున్నాం. ఈ కాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే బాధ ఉంటుంది ఉండదు, పూర్తిగా మామూలు కాళ్ళలాగా నడుస్తారు అని చెప్పని నేను చెప్పను. కానీ మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మామూలుగా నడవగలుగుతారు. సమాజంలో కుటుంబంలో కూడా మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తిస్తారు. ఆ విధంగా మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఉన్న కాలుతో సమానంగా మేము ఇచ్చిన కాలుకు కూడా బూటును వేసుకోవాలి. బూటును వేసుకునేట్టయితే ఆ యొక్క కాలు యొక్క లైఫ్ అనేది పెరుగుద్ది. కాబట్టి 5 సంవత్సరాలు మేము 3 సంవత్సరాలు పాడైద్ది అనుకున్న 5 సంవత్సరాలు అంటే మేము ఇంకొక ఇద్దరికి మేము ఇవ్వగలుగుతాం. మేము చేసిందల్లా ఏంటంటే దాతలు అక్కడ ఉన్నారు, అవసరమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము చేసింది లైజనింగ్ మాత్రమే. నేను మీ యొక్క అధ్యక్షుడికి ప్రెసిడెంట్ ఎలక్ట్కి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా, మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. మా క్యాంపులకు మీరు సహకారాన్ని అందించినందుకు భవిష్యత్తులో కూడా మీరు అందించాలని చెప్పి కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వికారాబాద్ ప్రజలకి అందరికీ
ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మా ఆర్గనైజేషన్ అమెరికాలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఆర్గనైజేషన్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మేము అమెరికాలో ఉండి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళు కాదు మన ఇండియన్స్ అందరికీ, ఇక్కడ వాళ్ళ కుటుంబాలకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము హైదరాబాద్లో చాలామందికి హాస్పిటల్ బెడ్లు ప్రొవైడ్ చేయడం కానీ, అట్లాగే వాళ్ళకు కావలసిన ఆక్సిజన్ సిలిండర్ కానీ, రెమ్సివిర్ ఇంజెక్షన్ కానీ ఎన్నో దాదాపుగా ఒక 200 ప్రాణాలు కాపాడే మా టైం లోపల. అది మాకు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, తను మాకు పెద్దన్న లాంటి వాడు. మా ఆర్గనైజేషన్లో ఏ విషయమైనా కానీ తను ముందుండి మాకు నడిపిస్తుంటారు. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినందుకు ముందుగా డాక్టర్ విజయపాల్ రెడ్డి గారికి, అలాగే మా జనరల్ సెక్రటరీ కవిత గారికి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ఈమె ఎంతో మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఈ వికలాంగులు అనే మాటని మనము వాళ్ళలో మనోధైర్యాన్ని నింపి వాళ్ళకు కావలసినంత సహాయం చేసి మనం ముందుండి వాళ్ళని నడిపించాలి. మనము వికలాంగులను ముఖ్యంగా వాళ్ళని దీనంగా చూడకుండా వాళ్ళకి ఆత్మసైర్యాన్ని నింపాలి. దానికోసం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మన డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు ఒక చిన్న శాంపుల్ ఒక మోడల్ ఇక్కడ స్టార్ట్ చేశారు. ముందు మేము నెక్స్ట్ 4-5 ఏళ్లలో మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో వికలాంగులకు కావాల్సినంత ఈ కాళ్ళు ప్రొవైడ్ చేయడం, ఆర్టిఫిషియల్ ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే ట్రైసైకిల్స్ కానీ ఇట్లానే ఎన్నో కార్యక్రమాలు చేసి ముందు మమ్మల్ని అమెరికా పంపించి మాకు ఆర్థికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రాం చేసి మన జన్మభూమికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఒక రకమైన సేవ చేయడానికి మాకు ఈ అదృష్టం కల్పించినందుకు మా ఆర్గనైజేషన్ తరఫున మేము భగవంతుని ఎంతో ప్రార్థిస్తున్నాము. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్తే మా దగ్గర కమ్యూనిటీ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళ పని ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది. ఎవరన్నా రెడ్డి సహాయం అయినా కానీ మీకు తెలిసిన వాళ్ళకి చేస్తే మాకు వీలైనంత వరకు సహాయం చేసేసి ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఇంకో మాట, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము వస్తాం ఇక్కడ డిసెంబర్లో వచ్చి ఈ సేవా కార్యక్రమాలు 10 రోజులు చేసేసి ఎవరెవరికి ఏం అవసరం ఉంటాయో మొత్తం తెలంగాణ అంతా తిరిగి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయింది, మిగతా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు కానీ ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో మళ్ళొకసారి ఇక్కడికి మమ్మల్ని పిలిపించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా టీటీఏ తరఫున, అలాగే మా ప్రెసిడెంట్ డైనమిక్ వంశీరెడ్డి గారు ఎన్నో చాలా వ్యయ ప్రయాసాలతో కలిసి మొత్తం దాదాపు 40 మందికి వచ్చి మొత్తము తెలంగాణలో అన్ని ప్లేస్లలో తిరుగుతున్నారు. మళ్ళొకసారి అందరూ ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈ మాకు సహాయ సహకారాలు అందజేసేంతో హెల్ప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను టీటీఏలో 2015 నుంచే ఉన్నాను. మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు. ఆయన సుంకిశాల నుంచి, ఆయన కూడా ఇట్లనే అమెరికాకి వెళ్ళి, మీ ఊరేనా సార్? సో చాలా సుపరిచితులు మా మల్లారెడ్డి గారు. సో తను అమెరికాకి వెళ్ళి తను నిలదొక్కుని బాగా సంపాదించిన తర్వాత తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అలానే తను ఒక్కరే కాదు, తనలా ఇంకో 1000 మంది కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మాకు అమెరికాలో చూస్తే మీరు 40 స్టేట్లలో మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎంప్లాయీస్, ఆంటర్ప్రీనర్స్, బిజినెస్ పీపుల్ అందరూ. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సనల్ టైంని తీసి పక్కన పెట్టి మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అంటే మాకు తోచినంత మేము చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థలో పాల్పంచుకున్నారు. దానికి మాకు హెడ్ యువర్ ఓన్ మీ పరిగి ముద్దుబిడ్డ మన విజయపాల్ రెడ్డి గారు, బిగ్ హ్యాండ్స్ ఇవ్వండి. సో మా 1000 మంది నడిపించేది సారే. సో మేము ఏం చేసినా కానీ సారు గైడెన్స్ అయినా చేస్తుంటాము. ఆయన అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్ అన్న ఫర్ గైడింగ్ అస్. అండ్ మా సెకండ్ సారు మోహన్ రెడ్డి పట్లోలా గారు, ఆయన పాస్ట్ ప్రెసిడెంట్ కూడా, ఆయన అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్. థ్యాంక్ యూ మోహన్ గారు. నా తర్వాత నెక్స్ట్ ఛార్జ్ తీసుకునేది అక్కడ టాల్గా ఉన్నాడు మా నవీన్ రెడ్డి మల్లిపెట్టి గారు. ఆయనకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, అన్ని బిజినెస్లు చేసిండు.
తర్వాత మాకు కోఆర్డినేటర్ ఇప్పుడు సేవా డేస్ ఈ 10 రోజులు మేము ఒక 40 మంది వచ్చి డిసెంబర్ 10 నుంచి 23 వరకు వెళ్ళే ప్రోగ్రామ్ అంతా నడిపించే సారథి మన సురేష్ రెడ్డి వెంకన్న గారు, ఆయన కోఆర్డినేటర్. అండ్ సారథి అక్కడ పక్కనే కూర్చున్నాడు నవ్వుకుంటూ, ఆయనే దుర్గాప్రసాద్ గారు. తర్వాత నా పక్కకు వస్తే ఇక్కడ ఇవాళ రోజు విజయపాల్ గారు అండ్ ఇంకా కవితారెడ్డి గారు మా సెక్రటరీ, మా ముద్దుల అక్క, ఆమె కూడా ఇక్కడ నుంచేలే. సో ఆమె యొక్క సెక్రటరీ. తర్వాత పక్కనకి వెళ్తే ఇంకొక అక్క జ్యోతిరెడ్డి గారు, ఆమె కూడా సుపరిచితులే. ఇక్కడ నుంచే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వెళ్ళి అమెరికాలో వెళ్ళి కంపెనీ పెట్టింది. ఆమెకు చాలా మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆమె అడ్వైజరీ, మా నవీన్ గారు కూడా అడ్వైజరీ. తర్వాత చూస్తే మళ్ళీ మన ముందు వరుసలో మన మనోహర్ బోడ్కే గారు ఉన్నారు, తను కూడా సియాటిల్నే ఉంటారు. తను మైక్సాఫ్ట్లో డైరెక్టర్, తను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా. ఇక్కడ మళ్ళీ సంతోష్ గంటారాం గారు నారాయణ ఫౌండేషన్ కమిటీ చైర్, ఈజ్ పార్ట్ ఆఫ్ సేవా డేస్ కమిటీ ఆల్సో. తను ఎల్ఏ నుంచి, లాస్ ఏంజలస్ నుంచి. తర్వాత సంగీత రెడ్డి గారు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టరు, తను సియాటిల్ నుంచి వెళ్ళి. సో ఇంత టీం అంటే ఇంకొక 4 రాలేదు. ఇప్పుడు ఇక చందు బ్రదర్ అక్కడ ముందు కూర్చున్నారు మాతో పాటు. ఆయన వచ్చిన ఆయన సంగం హోటల్స్ అని ఒక 10 హోటళ్ళు ఉన్నాయి మొత్తం విజయవాడలో. ఇట్లా మాతో పాటు ఒక 10-20 మంది అమెరికా నుంచి వస్తే ఇంకో 10-20 మంది ఇక్కడ వచ్చేసేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి వెళ్తున్నాం. అంటే చిన్నప్పుడు నేను ఊర్లు తిరగాలే, తెలంగాణలో పుట్టి పెరిగినా కానీ సేవా డేస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. ఆ క్రెడిట్ అంతా మా ఫౌండర్ మల్లారెడ్డి గారికి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారికి వెళ్తుంది. సో చిన్నగా చెప్పుకోవాలని అంటే ఇంతకుముందు యాక్చువల్గా మేము అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర పోయిన ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మేము అక్కడ పోయినాం, అక్కడనే పిల్లలు పెరిగిళ్ళు, మేము కూడా ఒక 20 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయి కొంచెం డిస్కనెక్ట్ అయినా ఉండే. బట్ ఒక్కొక్క విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తా అంటే మాకే అనిపిస్తుంది, అబ్బా మేము కొంచెం మంచి పని చేస్తానంలే అని. ఇంతకుముందు విజయన్న మాకు వారం నుంచి చెప్తున్నాడు అన్నట్టు. ఏమనంటే, అరే ఒక పిల్లగాడిని కలవాలరా, పిల్లగాడు పాపం 9వ తరగతి చదువుతున్నంట, కాళ్ళు చేతులు ఎండిపోయినాయంట అని. వాడు మధుకర్ అని పిల్లగానితో మాట్లాడితే, అరే ఏమైతే అంటే వాడికి కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చేతులు ఎండిపోయినాయనంట. వాడు నా నాలుకతోని వాడు మొబైల్ మొత్తం ఆపరేట్ చేస్తాడు, గేమ్ కూడా ఆడుతున్నాడు. అంటే ఆ చిన్న పిల్లగాడైనా నా నవ్వు ముఖంలో చెదరలేదు, ప్లస్ ఆత్మస్థైర్యం అనేది ఉన్నది. ఏమవుతావు రా అంటే, నేను ఐఏఎస్ అవుతాను, ఐఏఎస్ అయ్యి మళ్ళీ మా వికారాబాద్కి వచ్చి సేవ చేస్తానని అంటున్నాడు. సో అట్లాంటి బాబుకు మనం ఇవాళ కాళ్ళు ఇస్తున్నారు విజయన్న. అంటే ఇప్పుడు దేవుడేమో మనకు బాడీ ఇచ్చిండు, ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మనకు అవయవాలు అది కొంచెం ప్రాబ్లం అయినప్పుడు, ఫిజికల్లీ ఛాలెంజ్ అయినప్పుడు ఆ అవయవాలు మళ్ళీ ఇచ్చిన ఇంకొక దేవుళ్ళు వీళ్ళిద్దరు అనుకోవాలి, విజయన్న అవును కవిత గారు అనుకోవాలి మనము. సో మేము ఏంటంటే మాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటారు, మేము చేసేది ఊరికి వచ్చినాం మేము సపోర్ట్ చేయడానికి. బట్ వాళ్ళు చేసేదంతా వాళ్ళిద్దరే, కవిత గారు అండ్ విజయపాల్ గారు. థ్యాంక్ యూ అండి, మీ ఇద్దరికి ధన్యవాదాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన వికారాబాద్ పడిగి ప్రజలకు, ప్లస్ ఈ సేవా కార్యక్రమం అందుకున్న ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకు కూడా ఇంతకుముందు విజయాన్ని ఒక మాట అన్నాడు. ఏమని అంటే, మేము ఫస్ట్ టైం వచ్చినాము, మమ్మల్ని రంగారావు గారు రమ్మన్నారు, మేము వాళ్ళతో కలిసి చేస్తున్నాం. బట్ నెక్స్ట్ 2 yearsలో ఎవరికైనా మనకు కాళ్ళు కానీ చేతులు కానీ ఎనీ యాక్సిడెంట్ పోయిన వాళ్ళందరికీ 2 సంవత్సరాలల్లో అలాంటి వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి లిమ్స్ కానీ ఆర్మ్స్ కానీ మనం లెగ్స్ కానీ డొనేట్ చేస్తామని చెప్పింది. ఒకసారి బిగ్ హ్యాండ్స్ ఇవ్వండి విజయపాల్ గారికి. అది గ్రేట్ కమిట్మెంట్ అన్న. డెఫినెట్గా మేము కూడా అడుగుతుంటే, అన్న మా ఊళ్ళో కూడా చేయాలి, మాకు కొంచెం నేర్పించండి ఇది అని చెప్పేసి అట్లా ఇన్స్పైర్ అవుతున్నాము. బట్ లయన్స్ క్లబ్ వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. మేము రాగానే ఇక్కడ మమ్మల్ని హోస్ట్ చేసిండ్రు. అమెరికాలో మీరు చూస్తే ఇప్పుడు మా 2 పిల్లలు అమెరికాలో పుట్టిన, ఒక పాప ఒక బాబు. మా ఆర్గనైజేషన్ నుంచి ఏమనుకున్నామంటే, అరే వాళ్ళు ఇక్కడ పుట్టిన కానీ వాళ్ళకి తెలంగాణ కల్చర్ అనేది నేర్పించాలి అనేది, రైట్? సో ఇప్పుడు మీరు చూస్తే మేము ఒక 15 స్టేట్లలో ఒక 4,000 నుంచి 5,000 మందితో, ఇక్కడ కూడా అంత మంచిగా బతుకమ్మ చేసుకోరేమో, అక్కడ అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. బోనాలు చిన్నప్పుడు ఎప్పుడు చూసినాము, అట్లా మళ్ళీ ఒక 20-25 స్టేట్లో మళ్ళీ బోనాలు చేసినాము. సో మన కల్చర్ని అక్కడ ప్రిజర్వ్ చేయాలనేది ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మీరు అందరు చూసే ఉంటారు, మేము కోవిడ్ వచ్చినప్పుడు మీకు తెలియదు కానీ మేము ఒక టాస్క్ ఫోర్స్ లాగా క్రియేట్ చేసి, అది మన మోహన్ పట్ల గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను టాస్క్ ఫోర్స్కి నేను కోఆర్డినేటర్గా ఉంటుంది. ఒక 2,500 మందికి మేము ప్రాణాలు పోకుండా కాపాడగలిగినాం. అది ఒక ప్రౌడ్ మూమెంట్. లైఫ్లో మేము ఏమైనా గట్టిగా చెప్పుకోవాలంటే అదొక మంచి మూమెంట్. మీకు అప్పుడు బెడ్స్ దొరకకపోతే మేము ఏఐజీ హాస్పిటల్, శ్వాస హాస్పిటల్, తర్వాత మన సన్షైన్ హాస్పిటల్తో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిన వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్స్, బెడ్స్ కావాల్సిన వాళ్ళకి బెడ్స్, తర్వాత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఉండే. అప్పుడు ఒక్కొక్క 2 లక్షలు 2 లక్షలకు అమ్ముకుంటే మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 10,000 ఇంజెక్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసినాం. శాంతా బయోటెక్తో మాట్లాడి ఒక 10,000 ఇంజెక్షన్స్ మేము చేయగలిగినాము. సో ఆ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఏంటంటే, ఇప్పుడు ఈ 10 డేస్లో మనము అంటే ఈ ఒక 10 రోజులలో ఏంటంటే మేమందరం వచ్చినాము కాబట్టి కొంచెం మీరందరూ వస్తున్నారు, మీడియా ఇవి వస్తున్నాయి. ఇవి కాకుండా కూడా మేము ఎవ్రీ క్వార్టర్ ఏదో ఒక సేవా కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ రేపు వరంగల్లో ఇంతకుముందు విజయన్న ఇంకో విజయ్ గారు అడుగుతుండనట్టు రేపు వరంగల్లో జాబ్ మేళా చేస్తాను. జాబ్ మేళాలో ఒక 30 ఐటీ కంపెనీలు పోయి ఒక 1500 జాబులు క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వికారాబాద్ కూడా చేయాలని చెప్పి విజయన్న అడుగుతుంది, ప్లాన్ చేస్తాం. అట్లాంటివి ఏంటంటే మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకటే ఏంటంటే మేము తెలంగాణ నుంచి వెళ్ళిపోయినాము, ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాము. తెలంగాణకు మా వంతు సాయం చేయాలనేది. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అక్కడికి వచ్చినాక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ మధ్యలో చాలా చూస్తున్నాం మనం. మొన్న ఒక 2 ఇన్సిడెంట్స్ అయినాయి, వరంగల్ ఒక 2 ఇన్సిడెంట్స్ అయినాయి. ఒక పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోయిళ్ళు. తర్వాత 2 స్టూడెంట్స్ వచ్చినప్పుడు మన స్విమ్మింగ్ పూల్లో డ్రౌన్ కావడం కానీ, లేకపోతే అరిజోనాలో మొన్న ఏంటంటే ఐస్ దాని మీద నిలబడితే దాన్ని డ్రౌన్ కావడం కానీ జరిగినాయి. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే 10 ఇళ్ళల్లో కంపల్సరీ 2 ఇళ్ళ నుంచి అమెరికాలో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా మీకు సహాయం కావాలి అని అంటే మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. మా లైఫ్లో మేము బిజీగా ఉన్నా కానీ మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మీకేం తెలియాలి అని అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది మీకు తెలుస్తలేదు, అక్కడికి వచ్చిన నాకు తెలుస్తలేదు. సో మీరు అందరికీ ఏం చెప్పాలంటే మా వెబ్సైట్ ఉన్నది, ఇక్కడ చూస్తే మీరు www.mytelangana.us.org అన్నది. అట్లనే 1866 తెలంగాణ సేవ అని చెప్పేసి మా ఫోన్ నెంబర్ ఉన్నది. మీరు ఏ టైం అయినా ఫోన్ చేసినా 24/7 ఎవరో ఒకరు ఆ ఫోన్ ఆన్సర్ చేస్తారు. సో ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అమెరికాలో ప్రాబ్లం ఉంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి, మేము 100% కాల్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో మేము అన్నీ చేస్తామంటలేము, ఎందుకంటే మాకున్న లిమిటేషన్స్ మాకుంటాయి, మాకున్న ఫండింగ్స్ మాకుంటుంది. బట్ మాకు చేతనైనంత ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలను ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాము, ఎవ్రీ ఇయర్ మా చేతనంత చేస్తాము. థ్యాంక్ యూ పరిగి ప్రజలకి. వికారాబాద్ ఫస్ట్ టైం వచ్చిన నేను చాలా ఆనందంగా ఉందని కూర్చోండి. జై తెలంగాణ. నేను జనరల్ సెక్రటరీ. ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడింది 2015లో మా డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు నన్ను ఈ సంస్థకు తీసుకొచ్చింది 2018లో. అప్పుడు అనుకున్నాను నేను ఏదో ఒక మనము సహాయం చేయాలి, మనం సేవ చేయాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. థ్యాంక్ యూ. ఈ సభాముఖంగా నేను తండ్రి సమానుడైన మా విజయపాల్ రెడ్డి, నేను అంకుల్ అని పిలుస్తాను. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బ్రింగింగ్ మీ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అలాగే ఇప్పుడు ఈ సేవా డేస్ కార్యక్రమం అనేది మేము ఒక 40 మంది దాకా వచ్చి మేము ఒక 15 రోజులుగా ఒక్కొక్క ఊరు వెళ్ళి చేస్తున్నాము. కానీ ఎవ్రీడే వంశీ చెప్పినట్టు మేము ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మనం చేసే సహాయం వల్ల ఒక జీవితాన్ని మార్చేసే అవకాశం మాకు ఇస్తున్నందుకు వీళ్ళందరూ వచ్చి మాకు కావాలి అని అడిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ. సెకండ్ థింగ్ ఏంటంటే మేము రోటరీ క్లబ్ రంగారావు గారిని పరిచయం చేసుకొని ఈ రకంగా మేము ఉపయోగపడడానికి హెల్ప్ చేసిన మా రంగారావు గారికి మొదటి ధన్యవాదాలు. ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్కి మనకు హెల్ప్ చేసిన లయన్స్ క్లబ్ వారందరికీ, ఎస్పెషల్లీ శ్రీని సుందరం గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ అన్నీ మనకు మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున్న రాగానే మనం ఛాయ్ తాగాలి అనుకుంటాం. సో విజయ్ కుమార్ గారు చాలా థ్యాంక్ యూ అండి, మాకు అన్ని అరేంజ్మెంట్లు చేసి అందరికీ అన్నీ హెల్ప్ చేసినందుకు. ఇక చెప్పాలంటే అందరూ మాట్లాడారు, మనము అందరినీ చూస్తున్నాము. కానీ ఇప్పుడు మనకు అన్నీ ఇచ్చాడు అవయవాలు దేవుడు, మనకు తెలియదు ఆ అవయవం లేకుంటే మనకి ఎంత అంటే మనోధైర్యం కానీ, మనం చేయాలనుకున్న పని కానీ, మన కుటుంబంని నిలబెట్టడం కానీ, ఏదైనా చేయాలంటే మనకు అనుకుంటాం అన్నీ ఉండాలని. కానీ వాళ్ళలో మేము ఆ మనోధైర్యాన్ని నింపాలని మేము ఇచ్చిన అవయవం బాగా ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ కుటుంబానికి సహాయపడాలని. మరియు ఇందాక మాట్లాడినట్టు మనము ఒక అబ్బాయికి ఐఏఎస్ అవ్వాలని ఉంది అంటే ఆ అబ్బాయికి ఒకటే చెప్పాము, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, అందుకని నువ్వు ఇవన్నీ ఉపయోగించుకొని చాలా బాగా చదివి మళ్ళీ నువ్వు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే నువ్వు మీ ఊరికి వచ్చి ఇక్కడ ఇట్లా కార్యక్రమం చేయడం వల్ల నువ్వు ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వగలుగుతావు అని చెప్పడం జరిగింది. సో చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఈ వికారాబాద్ జిల్లా అండ్ ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సో నా పేరు దుర్గా ప్రసాద్, హ్యూస్టన్ టెక్సాస్ స్టేట్. సో నేను టీటీఏలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ను. మా విజయపాలన్న అడ్వైజర్ చెప్పినట్టుగా
ఇది మాకు సేవ చేయడానికి గొప్ప అవకాశం. మా ప్రెసిడెంట్ వంశీ బ్రదర్, తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ బ్రదర్, తర్వాత మా అన్న కోచర్, తర్వాత అంతా మా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, కోఆర్డినేటర్ అయినంతా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇంతమంది అందరూ ప్రతి ఊరికి పోయి వీ సెలెక్టెడ్ ఫ్యూ విలేజెస్, ఆ విలేజ్లో పోయి సేవ చేయడం అంత చిన్న విషయమేం కాదు. బట్ మేము ఎంతో శ్రమను వచ్చి ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టినాము. దీనికి మాకు స్ఫూర్తి అంతా మాకు పైల మల్లారెడ్డి గారు. సో ఆయనే ఫౌండర్ అందరు చెప్పినట్టుగా. సో ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, దాంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఇంకా ఎన్నో చేపట్టాలని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. బట్ ఇది గొప్ప అవకాశం మాకు. సేవ చేయడం కూడా ఒక భాగ్యం. సేవ చేయాలనుకున్న సేవ చేయించుకునే వాళ్ళు కూడా ఉండాలి. సేవ చేయడం అనేది అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. సో ఆ అవకాశం మాకు ఇచ్చిండు. అవకాశం సద్వినియోగపరచుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ చేయడము, ద రైట్ గివింగ్ ద రైట్ హెల్ప్ టు ద రైట్ పీపుల్. సో దట్ ఈస్ అవకాశంగా భావిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ ఆపర్చునిటీ ఫర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ ఎస్పెషల్లీ విజయపాలన కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరైతే నిజంగా వాళ్ళ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళకు చేయడం అనేది ఇట్స్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడారు ఆర్గనైజేషన్ గురించి, మన ఈ ప్రోగ్రామ్ గురించి. సో యాజ్ సేవా డే కోఆర్డినేటర్ నేను ఈ December 10th నుంచి 23rd వరకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన మా లీడర్షిప్కి ఆపర్చునిటీ ప్రతి ఊరు తిరిగి ఒక్కొక్క సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. సో ఇలాంటి ప్రోగ్రామ్ మా విజయపాలన్న గారు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారు, కవిత గారు ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నారు. నిన్న యాక్చువల్లీ మన గజ్వెల్లో కూడా చేసాము ఇట్లాంటిది, చిన్న ట్రైసైకిల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూసి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో విజయపాలన్న తీసుకున్న వాగ్దానము మేము అందరం కలిసి కృషిగా సపోర్ట్ చేస్తాము. అండ్ దట్స్ అ వెరీ గుడ్ టార్గెట్ అన్న, టు మేక్ ష్యూర్ దట్ నోబడీ ఈస్ గోయింగ్ టు బీ without any limbs, and we are going to fulfill that needs. Thank you everybody. Thank you the media partners. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం దాదాపు 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా సర్వీస్ చేస్తూ కూడా మా ప్రెసిడెంట్ వంశీ ఇంత బాగా డైనమిక్గా మాట్లాడుతున్నారంటే గ్రేటే. పెద్దలు పైల మల్లారెడ్డి గారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించిన తర్వాత 2014 నుంచి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ విజయపాల్ రెడ్డి గారు, మా కవిత చేసేటువంటి ఈ కార్యక్రమానికి మీ గ్రామానికి రావటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు మీరు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా, చాలా ఉపయోగకరంగా, బ్రహ్మాండంగా ఉంటాయి. వరంగల్లో లయన్స్ క్లబ్ వాళ్ళతో నేను కలిసి ఉన్నాను, మాది వరంగల్ జిల్లా. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఒక్కరోజు ఏదో ఎక్కడన్నా చిన్న గాయం అయితేనే తట్టుకోలేనంత విలువలాడిపోతాం, ఎలా అని బాధపడతాం, కష్టపడతాం, ఎందరితో సహాయం తీసుకుంటాం. అలాంటిది పూర్తిగా లేని అవయవాన్ని ఇవ్వటం అంటే వాళ్ళకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వటమే కదా. దానికి మనందరం కరతాళ ధ్వనులతో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా కొంచెం గట్టిగా థ్యాంక్ యూ. ఇందాక మా కవిత సిస్టర్ ఒక డైలాగ్ మర్చిపోయిందట, అది నేను చెప్తా. సో మల్లారెడ్డి గారు మహారాజు అయితే మన విజయపాలన్న, మోహన్ అన్న, భరత్ వీళ్ళంతా మంత్రులు. సో ఈయన రాజు, వంశీ రాజు అంట. సో ఈ సంవత్సరం వెళ్ళటానికి ఆయన వచ్చిందంట. సో ఈ డైలాగ్ ఆమె మర్చిపోయింది, నేను చెప్తున్నా. కవితక్కకు ధన్యవాదాలు. సో వి ఆల్ ఎంజాయింగ్ ద ట్రిప్. యాక్చువల్గా సేవా కార్యక్రమాలు చేస్తూనే అందరం కూడా కలిసి ఉండటం,
కలిసి భోజనం చేయటం, ఇంకా లోటుపాట్లను తెలుసుకోవటం, మీ వైపు నుంచి కూడా మీరు ఇంకేమైనా సరిదిద్ది మాకు సలహాలు ఇస్తే మేము తీసుకుంటాం. డెఫినెట్గా నెక్స్ట్ కపుల్ ఇయర్స్ తర్వాత చేసే కార్యక్రమాల్లో మేము యాడ్ చేస్తాం. అందులో భాగంగా టీటీఐకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయపాలెంలో మరొక్కసారి మీకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అబ్బాయిని చూస్తుంటే హానెస్ట్గా ఇది మేము చేసుకున్న అవసరం మీతో పాల్పంచుకోవటం. కవితక్క, నువ్వు ఇట్లనే చేయాలి, ఇంకో 10-20 ఏళ్ళు ఇట్లనే సర్వీస్ చేయాలని కోరుకుంటూ పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మనోహర్. నేను టీటీఏలో జాయింట్ ట్రెజరర్గా పనిచేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైతం అనే నానుడి మీరు విని ఉంటారు యాక్చువల్లీ. సో ఫస్ట్ మల్లన్న స్టార్ట్ చేసిన నేను సైతం అని, తర్వాత విజయపాలన్న, మోహన్ అన్న, భరత్ అన్న వీళ్ళందరూ ఆ టీంలో జాయిన్ అయిపోయారు. వాళ్ళని చూసి వాళ్ళు న్యూయార్క్ సైడ్, సో మేముండేది సియాటల్, కంప్లీట్ వెస్ట్ అనమాట. సో వంశన్న ఆ టీంలో జాయిన్ అయిన తర్వాత వంశన్న చూసి నేను అట్లా నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఈ కవరేజ్ ఏదైతే ఉందో, ఈ మీడియా కవరేజ్ కానీ, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎ షోకేజ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్రోగ్రాంలో ఎవరికి ఆ థాట్ కలుస్తుందో మనకు చెప్పలేం. సో ఇలాంటి కార్యక్రమాలు అందరికీ తెలియాలి. ఎక్కడి నుంచో అమెరికాలో ఉండి మారుమూల గ్రామానికి వచ్చి ఇలాంటి సేవాకారం చేస్తున్నప్పుడు ఒక నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎలా చేయలేదో తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి సార్ రంగారావు గారు కరెక్ట్గా చేసినట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలాంటి ఏదైతే సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు విజయపాలన్న అండ్ కవిత గారు. సో మన సంస్కృతిలోనే ఉంది, ఒక టెంకాయ కొడితే నలుగురు పంచుతాం. అట్లా విజయపాలన్న, కవిత గారు చేసిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ డాన్స్ మీద చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడారు, మేము చేసే సేవల గురించి మాట్లాడారు, మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆయన పెట్టిన దారి, చూపించిన దారి మేము ఫాలో అవుతూ, ఇక్కడ మా విజయపాలన్న అండ్ మోహనన్న చూపించిన దారితో మేము ఫాలో అవుతూ మా వంతు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఎక్కువ సమయం తీసుకోను, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ మాకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సేమ్ ప్లేస్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ అవకాశం కలిగించినందుకు మల్లారెడ్డి గారికి బయాసెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా అందరికీ ఇట్లాంటి సేవలు చేయడానికి. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విజయపాల్ గారు, మోనన్న అండ్ ఎవ్రీబడి, ఆల్ ద లీడర్షిప్ మేము వీళ్ళందరినీ ఫాలో అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు బి ద పార్ట్ ఆఫ్ ద సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సేవ చేసినందుకు. ఐ థింక్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సేమ్ ప్లేస్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ అవకాశం కలిగించినందుకు మల్లారెడ్డి గారికి బయాసెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా అందరికీ ఇట్లాంటి సేవలు చేయడానికి. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విజయపాల్ గారు, మోనన్న అండ్ ఎవ్రీబడి, ఆల్ ద లీడర్షిప్ మేము వీళ్ళందరినీ ఫాలో అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు బి ద పార్ట్ ఆఫ్ ద సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సేవ చేసినందుకు. ఐ థింక్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం అండి. సారీ నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది, ఎందుకంటే నేను ఐఎమ్ ఈఎన్టీ సర్జన్. మా ఈఎన్టీ ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి నా ముఖం చూపించేసి మా విజయపాల్ ఇక్కడ రాకపోతే నన్ను ఇక మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వడం చెప్పేసి ఆయన గురించి రావాల్సి వచ్చింది. అల్టిమేట్లీ ఒకటి, ఎనీవే ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఆయన గురించి రావడం కానీ వేరే గురించి రాకపోవడం కాదు. ఇటువంటి ప్రోగ్రామ్స్ అండి, ఇది చాలా వీళ్ళు అన్ని చోట్ల ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ అందరికీ సేవ చేస్తున్నారు. అందరికీ అందరికి కూడా ఇట్లా సేవా దృక్పథంతో వీళ్ళందరూ చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మొత్తం స్టేట్ అంతా, ఇక్కడ ఒకటే కాదు అన్ని చోట్ల చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు, ఈ వారం రోజులు కూడా చేస్తున్నారు. సో మీ అందరి తరఫున, నా తరఫున వీళ్ళందరికీ కూడాను శుభాకాంక్షలు తెలుసుకుంటూ, అభినందనలు తెలుసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడాను వీళ్ళ ఇట్లా అందరికీ మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ నేను
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ, ఇక్కడ విచ్చేసిన చీఫ్ గెస్ట్ కానీ అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆరోగ్యం బాగాలేదు, రాకూడదు అనుకున్నాను. సో అందుకే లేట్ రావడం జరిగింది. పొద్దున లేవగానే అనుకున్నాను విజయపాల్ అన్న, ఎందుకంటే నాకు తెలుసు ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నాడో, నేను ఈ కార్యక్రమం ఎక్కడ మిస్ అవుతానో అని చెప్పేసి పొద్దున లేవగానే ద్వారకానాథ్ గారితో కోఆర్డినేట్ చేసుకొని రావడం జరిగింది. సో ఇది ఒకటే ప్రోగ్రామ్ కాదండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో డిసెంబర్ 11 నుంచి 23 తారీఖు వరకు రోజు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ సేవా డేస్లో ఏమేమైతే సేవలు చేస్తున్నామో మేము బ్యాక్ హోమ్ కంట్రీ కాకుండా అమెరికాలో కూడా నేను కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ కూడా అక్కడ. సో మాకు టీటీఏ హెల్ప్ లైన్ ఉంది, 24 గంటలు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడ్డా మాకు కాల్ రాగానే ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. అక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ అక్కడ ఏమైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ స్టూడెంట్స్కి ఏం హెల్ప్ కావాలన్నా ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి అక్కడ కూడా సేవలు చేస్తున్నాం, ఇక్కడ కూడా సేవలు చేస్తున్నామండి. సో మీకు డిసెంబర్ 23 నాడు కూడా రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే ఉంది. మీరు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ అండి. స్పెషల్లీ విజయపాల్ అన్న డూయింగ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నవీన్ మల్లిపతి, నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి. విజయపాల్ అన్న థ్యాంక్ యూ, కవిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు వికారాబాద్ చూపించినందుకు, పరిగెకి తీసుకోపోతున్నందుకు. అండ్ రోటరీ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ఇద్దరికి థ్యాంక్ యూ. ఇక్కడ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు కవిత గారు అప్రోచ్ అయ్యి, మాకు కూడా మేము చేయాలని ఉంటుంది కానీ మాకు ఏం చేయాలో తెలియదు, కానీ ఇక్కడ ఈ సేవా డేస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు. సో ఎంతోమందికి ఇంతవరకు మేము ఎప్పుడు 2 ఇయర్స్కి ఒకటేసారి వస్తున్నాము, ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తాము. అండ్ ఇదంతా ఇంత ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు కానీ కవరేజ్ చేయట్లేదు, అంటే చెప్పుకోవట్లేదు, చేయట్లేదు. కానీ ఇప్పటి నుండి ప్రతి మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి మీడియాకి ఇక్కడ ఉండి మాతో పాటు తిరిగి జనాలు అందరికీ ప్రపంచానికి చెప్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలన్నీ అయిపోయినాక 23rd రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే చేస్తున్నాము. అందరూ రండి, సపోర్ట్ చేయండి. మీరు వస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలన్న ఊపు, ఉత్సాహం అన్నీ వస్తున్నాయి. మేము నెక్స్ట్ ఇయర్ యుఎస్లో సియాటిల్లో కన్వెన్షన్ చేస్తున్నాం మన వంశీ ఆధ్వర్యంలో. అక్కడ సియాటిల్లో ఒక్కొక్క చాలా కార్యక్రమాలు ఉంటాయి, మ్యూజికల్ నైట్ ఉంటాయి, ఫోరమ్స్ ఉంటాయి, హెల్త్ ఉంటాయి, ఏం చేయాలో అన్నది అన్ని ఇన్ని రోజులు చేసినవన్నీ అక్కడ చూపిస్తుంటాము. సో అక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్ళందరినీ రమ్మని చెప్పండి, సియాటిల్కి సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ ఏ కార్యక్రమాలకి ఇక్కడికి అక్కడ బ్రిడ్జ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా ఇక్కడ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. మాకు ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఈ మొత్తం కార్యక్రమం మేము అక్కడ ఉండి చేస్తున్నాం, కానీ ఇక్కడ మాకు ఒక పెద్ద దిక్కుగా మన ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నుంచి మేము చేసినా కూడా ఇక్కడ అన్ని అరేంజ్ చేసి మాకు ఈజీ చేసేసారు. ఓకే, వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని కాంటాక్ట్ చేసేయండి, అయిపోతుందని. అండ్ థ్యాంక్ యూ ద్వారకానాథ్ రెడ్డి గారు, మీరు మొత్తం మాకు సపోర్ట్ చేసి వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి నుండి ఇంకో 10 ఇయర్స్ వరకు వెనక్కి దక్కకుండా చేస్తాము. నేను వచ్చినాక ఇప్పుడు వంశీ చేసింది దాన్ని కంటిన్యూ చేస్తుంటాం. థ్యాంక్ యూ వంశీ. రేపు జాబ్ ఫేర్ సక్సెస్ కావాలని, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. దాన్ని అట్లాంటిది మాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడే ఎవరు అడుగుతున్నారు మాకు నల్గొండలో కావాలి, వికారాబాద్లో కావాలని జాబ్ ఫేర్లు. సో ఇట్లాంటి జాబ్ ఫేర్లు ఇంకా చేస్తాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మా టీటీఏ సభ్యులు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 40-50 మంది ఉన్నాము ఇక్కడ. నెక్స్ట్ ఇంకా రాను ఒక 100-150 మంది వస్తాము. అందరు సేవ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ వినోద్ గర్దాస్. సో నా ప్రాపర్ వచ్చేసి జంగాం. సో నేను అమెరికా వెళ్ళి ఒక 12 ఇయర్స్ అవుతుంది. సో నేను చెప్పాలంటే ఇక్కడ అందరికన్నా చిన్నోడిని. నాకు చాలా ఇంట్రెస్ట్, బేసికల్లీ నాకు టీటీఏలో జాయిన్ అయ్యింది మెయిన్ వంశన్న వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వంశన్న. అండ్ జ్యోతక్క, షీఈ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ఈసీ మెంబర్. సో వాళ్ళిద్దరు నన్ను చాలా పుల్ చేసారు. నాకు బేసికల్లీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇవన్నీ, లైక్ సోషల్ సర్వీస్ చేయడము, పీపుల్కి హెల్ప్ చేయడము, ఇదంతా. సో బేసికల్లీ మనకు ఈ ఇయర్ జనగాంలో ఎలాంటి సేవా డేస్ ఏం చేయలేము, బట్ ఇవన్నీ చూస్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఐఎమ్ ప్రామిసింగ్ యూ, జనగాంలో కూడా మేము ఇలాంటివి ఒక సేవా ప్రోగ్రామ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. నేను నెక్స్ట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళతో వర్క్ చేస్తే డెఫినెట్గా వితిన్ 2 ఇయర్స్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ జనగాం ఇన్ మై ప్రాపర్ నేటివ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలంకరించిన తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి బృందాలందరికీ కూడా
మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ 320C తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొఫెషనల్లీ నేను అడ్వకేట్. నాకు ఒక NGO ఆర్గనైజేషన్ ఉంది, హార్వెస్ట్ మినిస్ట్రీస్ అని. నేను ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను పిల్లలకి ఇక్కడ. మరి అలాగనే ఈ లయన్స్ క్లబ్లో నేను రీజన్ చైర్మన్గా 320Cలో నేను ఉన్నాను. మరి ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఇది టోటల్ రిమోట్ ప్లేస్. ఇక్కడ క్యాంప్స్ కానీ ఏవి కానీ ఎక్కువ మట్టుకు జరగవు ఇక్కడ. కనుక మీరు తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు, మరి రంగారావు గారు ద్వారా, మరి విజయ్ కుమార్ ద్వారా మీరు ఇక్కడ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. మరి అలాగే ఎంతమంది బెనిఫిషియర్స్ మీరు ఉండి మరి నడవగలుగుతున్నారు. వారు ఇది జరిగిందంటే మీరు వారిని కనుక ముందు మరి ఇక్కడ రిమోట్ ప్లేసెస్, ఈ తాండాలు కనీసం ఒక 30-40 తాండాలు ఉంటాయి ఈ ఏరియాలో. కనుక అది వేడి ప్లేసెస్. మీకు ఏదైనా కూడా మేము ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తాం సార్. మరి కానీ మమదాబాద్ ఏరియా సార్ వాళ్ళు మీ ఊరు ఏరియా తాండాలు మస్తున్నాయి అక్కడ, ఎవరు రీచ్ అయ్యారు అక్కడికి. కనుక మా లయన్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ కానీ మేమందరం కలిసి మీ సహకారాలతో మేము కూడా మా సహకారం కలిసి కొన్ని ముందు కార్యక్రమాలు చేద్దాం. మరి అలాగనే హైదరాబాద్ నుండి వచ్చిన మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఎక్కువైంది తెలిసినట్టుగా మన అతిథులు కూడా ఒక 10-15 మినిట్స్లో రీచ్ అయిపోతారు. మరి అలాగనే మరి వేదిక ఉన్న ఈ తెలంగాణ అసోసియేషన్ వారందరికీ, అమెరికన్ అసోసియేషన్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మీరు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సేవా కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచే అవకాశం ఇచ్చిన మాకు, మేము మీరు అంతా అమెరికాలో ఉండి దేశభక్తి, మానవ సేవ మీద మీరు ఇంత పనిచేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరితోనే ఏ పని కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ స్ఫూర్తి కూడా మన వికారాలు కూడా అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన వికారాలు కూడా మనము పైసలు లేదు, అంత బాగున్న ఉంటాము. అయినా సేవాకారం చేయాలంటే పైసలు ఒక్కడే కాదు, మానవ మనస్తత్వం ఉండాలి. అందరూ మనస్తత్వంతో కోఆపరేటివ్తో చేస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతాం. నాకు టీటీఏ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా అవకాశం వికారాలకు ఇచ్చినందుకు, అందులో మా లయన్స్ క్లబ్కి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లయన్ మిత్రుడు శ్రీని సుందర్ ఇండో అమెరికా అనుసంధానాన్ని చేసుకుంటూ చక్కటి కార్యక్రమానికి సప్త సముద్రాలు దాటుకొని జన్మభూమిని మర్చిపోకుండా సేవను అందించడానికి వచ్చినటువంటి వంశీ అండ్ అదర్ టీమ్ ఆఫ్ ద వంశీ అండ్ విజయపాల్ రెడ్డి గారికి అందరికీ మాకు లయన్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళ యొక్క జన్మభూమి అయినటువంటి విజయపాల్ రెడ్డి గారి యొక్క జన్మభూమి పరిగి అని చెప్పాడు. పరి దగ్గర ఒక చిన్న ప్రాంతము. ఆ ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్ళి అమెరికాలో ఉండి కూడా అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ధనవంతమైన దేశంలో ఒక ధనికుడిగా మారి ఆ దృష్టిలో పోకుండా నా దేశం భరతమాత భారతదేశం ఉంది అని చెప్పి చక్కటి ఉద్దేశంతో తిరిగి చూశాడు. వెనుదిరిగి చూసి నా దేశం ఏంటి, నా జన్మభూమి ఏంటి అని చెప్పి తన యొక్క మన మల్లారెడ్డి గారు స్థాపించినటువంటి చక్కటి తెలంగాణ అమెరికా సంస్థను ఆ ప్లాట్ఫామ్ మీద చక్కటిగా మనకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు మల్లారెడ్డి గారు అవకాశాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన దేశానికి వచ్చి మన ప్రజలకు మన వాళ్ళు మన అన్నటువంటి భావంతో వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి 40-45 మందికి మా యొక్క నమస్కారాలు చెప్తున్నాము. ఇప్పుడు అమెరికాలో నుండి అన్ని దేశాలకు వ్యాపించినటువంటి లైనిజం అని అమెరికా లైనిజం అనేటువంటిది ఒక భావన ఉంటే ఈరోజు తెలుగు నాట ఉద్భవించినటువంటి మన తెలంగాణ అమెరికా అనుసంధానాన్ని చేసుకుంటూ మన దేశం నుండి ఇతర దేశాలకు వ్యాపించింది అంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులో మేము తెలుగు బిడ్డలము, మేము వరంగల్ వాసులము, ఇది మనకు చెప్పుకోవడానికి చాలా గర్వకారంగా ఉంది. అయితే ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, కానీ చంద్రుడు నాకు వెలుతురు ఎక్కడిది అన్నది ఆ చంద్రుడికే తెలియదు. అంటే నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాల నుండి వచ్చినటువంటి వెలుతురే చంద్రుడి మీద పడుతుంది. అంటే ఈరోజు మన తెలంగాణ బిడ్డలు అమెరికాలో ఉన్న మన చంద్రుల్లాంటి
మన తెలుగు బిడ్డల మీద వాళ్ళ ప్రకాశమైనటువంటి కాంతిని వెదజల్లి వాళ్ళకు ఒక నడకను నేర్పుతున్నారు అని అంటే చాలా గర్వకారణంగా ఉంది. ఇదే విషయం ఇప్పుడు అదర్ ఆర్గనైజేషన్స్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. అదేవిధంగా 100 సంవత్సరాలు మన తెలంగాణ అమెరికా సంస్థ పూర్తి చేసుకోవడానికి మేము రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ము వారికి పూర్తి సహకారాన్ని అందిస్తాము. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామనంటే ప్రత్యేకంగా నా పేరు కోమల్ రెడ్డి, నాకు 3 డాటర్స్. మా పెద్ద పాపకు మైండ్స్పేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆమె ఇక్కడ తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అమెరికాకు పంపిస్తుంది. రెండో పాప సైంటిస్టు, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద స్వీడన్. మూడో పాప డాక్టర్, ఇక్కడే మన కూకట్పల్లిలో పెయిన్ మేనేజ్మెంట్ హాస్పిటల్ ఉంది. మా పెద్ద పాప కోవిడ్ వచ్చినప్పుడు స్వతహాగా తన కంపెనీ నుంచి 30 లక్షల రూపాయలు 350 మందిని టెంట్లేసి పోషించింది. అది అంటే ఎందుకు చెప్తున్నాము అనంటే డబ్బే ముఖ్యం కాదు, సేవ అనే భావం రావాలి. ఇప్పుడు మన వచ్చినటువంటి 40 మంది వ్యక్తులు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేద్దాము అనే భావన ఏంటి అంటే అది వాళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. ఈ శక్తి వాళ్ళకు జీవితాంతం ఇదే శక్తి ఉండాలి అని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే నేను ఈరోజు మాట్లాడడానికి అవకాశాన్ని ఇవ్వరు, కానీ నేను కూడా ఒక వికలాంగుని. నేను ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి వికలాంగులకు ఫీజులు కట్టడం కానీ, విద్యార్థులకు వాళ్ళకు ఫీజులు అయినటువంటి వాటికి ట్యూషన్లు చెప్పేయడం కానీ చేస్తాను. నేను గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాను. అందులో ఉన్నటువంటి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేయడము. ఒక 2 పిల్లలు, నేను ఇచ్చినటువంటి 12 మంది విద్యార్థులలో ఒక అబ్బాయికి NIT వరంగల్లో సీట్ వచ్చింది, ఒక అబ్బాయికి నిజామాబాద్లో IITలో సీట్ వచ్చింది. కాబట్టి చాలా గర్వకారణంగా ఉంది. అంటే ఇవి మేము చేసినామని చెప్పుకోవడం కాదు, తాను తిన్నది 6 గంటల్లో అరిగిపోతుంది. తాను చేసినటువంటి సేవ తన జీవితాంతం ఉంటుంది. ఈ తరానికే కాకుండా 2వ తరానికి కూడా అది మీకు ఆదర్శంగా మిగిలిపోతుంది. దానికంటూ చావు లేదు, సేవకంటూ చావు లేదు, తిండికంటూ జీర్ణశయం ఉంది. దానికి ఒక పరిణామం, దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ మారిపోతాయి, కానీ మనం చేసినటువంటి సేవ యొక్క భౌతిక ధర్మాలు ఏదీ మారవు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చూడండి, మనలో ఎంతోమంది ఉంటారు, మనం తాత ఉన్నాడు, ఇలా మన తాత అరే నాకు 100 ఎకరాలు ఇచ్చిపోయింది రా అని చెప్తాం. ఆ 100 ఎకరాలు కొడుకు వచ్చేసరికి 30 అవుతుంది, మనోడికి వచ్చేసరికి 10 అవుతుంది. కానీ ఆ తాత సంపాదించి తాత చేసినటువంటి సేవలను ఇది మా తాతదిరా అంటారు. అదేవిధంగా మనం చేసినటువంటి సేవ సమాజంలోకి చొచ్చుకొని పోయినప్పుడు అతను చిరస్మరణీయునిగా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే కర్ణుడు దానకర్ణుడు అన్నటువంటి పేరు వచ్చింది, కానీ అతను అధర్మం పక్షం పోయినా కానీ చరిత్రలో కర్ణుడు దానకర్ణుడుగానే మిగిలిపోయాడు. మనం ఒక తెలిసి తెలియక తప్పు చేసినా ఆ తప్పును సరిదిద్దే అటువంటిది ఒకటి సమాజ సేవే తప్ప ఇంకా ఏదీ లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఇండో అమెరికా మన అమెరికాలో జీవిస్తున్న తెలుగు పెద్దలకి నా హృదయపూర్వక ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకు ఏ కార్యక్రమంలో కానీ వాళ్ళకి సహకారం కావాలి అంటే మా లయన్స్ని కానీ నన్ను కానీ నేను ఇప్పుడు ఏమైనా కేవలం సమాజ సేవ, ఇతరులకు సేవ చేయడానికి అనేటువంటి ఉద్దేశంతో నా శేష జీవితాన్ని ఉంచాను. మీకు ఏ సహకారం కావాలా అన్నా కానీ నేను కూడా చేయగలుగుతాను. ఆర్థికంగా కూడా మీతో నేను పాల్పంచుకోవడానికి కూడా మా పిల్లలు మంచి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మీతో నేను సహకరిస్తాను. నా అవసరాన్ని, నా అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ప్రధానంగా అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ వందనం, శుభాభివందనం. అదేవిధంగా ఈరోజు బెనిఫిషియర్ తరఫున వచ్చినటువంటి బంధువులందరికీ కూడా వందనం, శుభాభివందనం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్ప అయినట్టుగా మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లేదా సమాజం కోసం ఎన్నో ఉపద్ఘాతాలు చెప్పినా కూడా అది వేస్టే. ఎందుకోసం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల నుంచి, ఇప్పుడు కాలు చేతులు పోయినటువంటి వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు మరో కాలు పెట్టుకోలేరు, చేతి పోయిన వాళ్ళు మరో చేతి పెట్టుకోలేరు.
2 కాళ్ళు వైరలు అసలుకే తిరగలేరు కూడా, వాళ్ళకు కుటుంబానికి భారమై వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది డబ్బులు ఉంటాయి అనుకో, వాళ్ళకి ఆ సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఇది అట్టడుగు వర్గాల ప్రజలకు, పేద వర్గాల ప్రజలకు మీరు సహాయం చేస్తున్నారు. చాలా ఉన్నతవంతమైనటువంటి మనుషులు మీరందరూ కూడా. ఎందుకంటే ఈ సాయము ఇప్పుడు నేను ఇప్పుడే ఇక్కడ సుదర్శన్ అన్నాడు, వాళ్ళ కూతురుకు 2 చేతులు లేవు, కాళ్ళు లేవు, ఆమె నడవలేదు కూడా, కనీసం మూవులు కాదు. ఇప్పుడు ఆమె చైర్ కోసం వచ్చింది వాళ్ళ ఫాదర్. అదేవిధంగా అబ్బాయి కనుకోలకి వచ్చిన పిల్లగాడు ఉన్నాడు, 4తోనే చేస్తూ ఉన్నాడు. నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ పిల్లగారికి ఒక ల్యాప్టాప్ లాంటిది చేతితో చేస్తాడు కాబట్టి దాంతో ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఇదని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నా, ఒక ల్యాప్టాప్ వాళ్ళకి సాయం చేయాలని. ఎందుకోసం అంటే ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. వికలాంగుడు అంటే ఎలాంటి వికలాంగుడు, మనం ఏం సపోర్ట్ చేస్తే వారు ఛాలెంజింగ్ చేస్తారు, వాళ్ళు రాణిస్తారు అనేదాన్ని ఐడెంటిఫై చేస్తే ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ అంటే కాలేజ్ సరిపోదు, ఆ కాలేజ్ కాదు, వాడు ఇంకా సమాజంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మనం ఏం తోడ్పాటు చేయగలుగుతామో అట్లాంటి తోడ్పాటు మీరందరూ చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. Today's presiding officer and all the dignitaries on the dais, very good afternoon. And ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ది కనెక్షన్ బిట్వీన్ ది వెస్ట్ అండ్ ఈస్ట్ ఏదైతే ఉందో, ఇట్లా మన అమెరికన్ అసోసియేషన్ ఇది ఏదైతే చేస్తున్నదో చాలా అభినందనీయం అండి. నేను ఈ సంవత్సరం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది మన లైనిజంలో, which is actually to bridge the gap between Western countries and India. So we want to expose our youth and our culture to other countries, and at the same time bring them to our country and show them what our culture is. So I would be glad if you and our organization would join hands to promote that as well. And congratulations to all the people who have involved and coordinated to bring this program so successfully. I know Srini Sundar Garu has been coordinating for this program from very long time. We have been talking with him. So ఇవాళ ఏంటి అంటే మా కోమలన్న గారు ఇందాక మాట్లాడారు. ఆయన ఏంటంటే జనరల్గా మా లైనిజంలో హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా చూస్తాం మేము. అట్లాంటి వ్యక్తి ఇవాళ స్టేజ్ మీదకి వచ్చి ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు అంటే దట్స్ రియల్లీ అ వెరీ గుడ్ కనెక్షన్ దట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్. సో ఒక మనిషి ఎమోషనల్గా ఎప్పుడు కనెక్ట్ అవుతాడు అంటే వెన్ హీ రియల్లీ కనెక్ట్స్ విత్ దట్ కాజ్. సో ఐ ఫీల్ దట్ కోమలన్న గారు ఇవాళ మాట్లాడిన ఎమోషనల్ ఫీల్తోని ఇవాళ ఇక్కడ నాంది పడిన ఈ ప్రోగ్రాము తెలంగాణ రాష్ట్రంలో లయనిజం ద్వారా అట్ ది సేమ్ టైం టీటీఏ ద్వారా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీరు ఇవ్వాలని, మేము కూడా అందిపుచ్చుకోవడానికి ఉన్నాము, సహకరించడానికి ఉన్నామని ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను బయలుదేరేటప్పుడు ఇంత కార్యక్రమం ఉందని నాకు ముందుగా తెలియదు. కానీ నిజంగా రాకపోయి ఉంటే నేను ఎంత నష్టపోయి ఉండేవాడినో నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అమెరికా నుంచి కానీ ఇక్కడి నుంచి ఒక ప్రెసిడెంట్ గారు బయలుదేరితే కుల మొత్తం బయలుదేరుతుంది. ఇక్కడ ఒక జో బైడెన్ గారు ఆ కులతో వచ్చినట్టుగా ఈ అధ్యక్షుల వారు మొత్తాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఒకటి స్థానికులను తీసుకొచ్చి మనకింత సహాయం చేస్తున్నారంటే నిజంగా మా లైన్స్లో మేము ఇంకా ఏదో చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చేస్తున్న సహాయం కింద మేము చేస్తున్నది చాలా తక్కువ అని భావిస్తున్నాను. మరి మేము వారి సహకారం తీసుకుంటూ కూడా మేము ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. సోదరు ఒక మాట చెప్పింది, మనకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చారు, ఏ చిన్నదానికో బాధ కలిగితే ఎంతో ఇదైపోతాం, ఇట్లాంటి కాళ్ళు చేతులు వెళ్ళిన వాళ్ళ గురించి మరి మేము సహాయం చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నామని. నిజంగా మరి అసలు ఎంత సహాయం అండి అది. ఒకటి ఉందండి, ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్ష శత్రు సంకటే రాజద్వారే శ్మశానే చ యస్ తిష్టతి సబాంధవ. రోగం వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, శత్రువుల బాధ ఏర్పడినప్పుడు రాజ్యసభ యందు శ్మశానమునందు ఎవరైతే మన వెంట ఉంటారో
వాళ్ళే మన బంధువు అని చెప్పబడింది. నిజంగా వాళ్ళందరూ మనకున్న కష్టంలో వచ్చి ఇక్కడున్న వాళ్ళ కష్టంలో ఆడుకున్నవాడు నిజమైన బంధువులు వాళ్ళేనండి. ఈ రోజు నుంచి మేము కూడా మీతో చేతులు కలిపి ఇక్కడ వాళ్ళకు సహాయం చేస్తూ మీకు కూడా చేస్తాం. మీ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ సహాయం చేయడమే కాదు, మీరు అమెరికాలో కూడా మీ 24/7 చేస్తామని చెప్పారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా 320C లయన్స్ క్లబ్ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ లయనిజంలోనికి మొట్టమొదటిసారిగా సూర్యసుందర్ గారు జిమ్ఖానా మెంబర్గా చేయడం జరిగింది. అంతకుముందు లైనిజం అనేది వినేది కానీ అసలు లైనిజం అంటే ఏంది, లైనిజం అనేది వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు. దాని తర్వాత ఆయన కొన్ని మీటింగ్లకు అక్కడ అటెండ్ చేసిన తర్వాత అసలు లైనిజం అంటే ఏందనేది అప్పుడు అర్థమైంది. ఇది హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వికారాబాద్ అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతము. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఎకనామీ కానీ, ఏ దానికైనా కానీ ప్రాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలకు అందరికీ రంగారెడ్డిలోనే ప్లాట్లు ఇస్తారు. రంగారెడ్డి అనేది మా జిల్లా. అంటే సిటిముట్టున్నటువంటి ప్రాంతం మాత్రం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. మరి ఇటీవల బషీరాబాద్కు పోతే 5 లక్షలకి ఎకరా భూమి అదే రంగారెడ్డిలో ఉంటుంది. మరి అదే రంగారెడ్డి పోతేనేమో 10 కోట్లకి ఎకరా ఉంటుంది. 2 రంగారెడ్డి. అదేవిధంగా ఈ సైటు బాగా ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతం ఇది. తర్వాత ఇక్కడ మియాపూర్ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము ఇక్కడ వికారాబాద్లో కొత్తగా లయన్స్ క్లబ్ పెట్టడం జరిగింది. అక్కడ లవ్ కుమార్ గారు అధ్యక్షులుగా, నేను సెక్రటరీగా, ఒక 35 మెంబర్స్ ఇక్కడ లైనిజం మెంబర్స్ ఉన్నారు. సార్, ఒకటి డబ్బు అనేది చాలా ప్రపంచంలో అరుదుగా సంపాదిస్తారు. కానీ డబ్బు సంపాదించినటువంటి డబ్బును మనం ఉదార స్వభావంతో ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో మా వికారాబాద్కు వచ్చి మీరు డబ్బులు స్పాన్సర్డ్ అంటే ఈ కాళ్ళ రూపంలో, చేతుల రూపంలో, లేదు సైకిల్స్ రూపంలో అక్కడ నుండి స్పాన్సర్ చేయడం కన్నా స్వయంగా మీరే వచ్చి ఇక్కడ మాకు దగ్గర మా ముందుండి మీ యొక్క మాటల్లో, చేతల్లో చెప్పడంలో చాలా సంతోషం సార్. ఇప్పటి వరకు ఈ లైనిజం గురించి కానీ, తర్వాత మీ యొక్క స్పీచెస్లో రకరకాల అంటే మీ యొక్క అనుభవాలు అన్నీ చెప్పడం జరిగింది సార్. చాలా సమయమైంది. చాలా థ్యాంక్ యూ సార్. ఏదైతే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఉంది కదా, వాళ్ళకు మా యొక్క 320C వికారాబాద్ లయన్స్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.